ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని 38 సైజ్ బ్లౌజ్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మనం వివరంగా చూద్దాం. ఒకే రకంగా చక్కగా పర్ఫెక్ట్గా డాట్స్ రావాలంటే ఎలా మార్కింగ్ పెట్టుకోవాలన్న విషయాల గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసేసాం. రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టుకుని చక్కగా 4 వైపులా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక పార్ట్ని ఇలా పెట్టుకుని దాని మీద ఇంకొకటి ఇలాగా రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. అంటే లైనింగ్ మన వైపు ఇటువైపు పైకి ఉంది, కింద దానికి లైనింగ్ కింద వైపు ఉంటుంది. రైట్ సైడ్ ఎదురెదురుగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకున్న తర్వాత డాట్స్ అనేవి మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 4 వైపులా కూడా ఒకేలా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. మీరు లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్కడ కూడా కుడతల గట్ట రాకుండా కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కింద నుంచి ఈ చివరి నుంచి ఇలా కొలుచుకుంటూ 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి మళ్ళీ ఇంచీ టేప్ పట్టుకుని 2.5 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు 3 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోండి. అలా అయితే మీకు సరిపోద్ది అనమాట. లేదు మీడియంగా పర్లేదు అనుకున్న వాళ్ళు 2.5కి పెట్టుకోండి. మళ్ళీ ఒక చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 3 ఇంచీలకి, దాని తర్వాత 2.5 ఇంచులకి పెట్టాను. మ్యాక్సిమం చాలా మందికి 2.5 పెడితే సరిపోద్దండి. లేదు కొంతమందికి ఏంటంటే ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 పెడితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని కూడా ఇలాగ కట్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 2 వైపులా కూడా ఒకే రకంగా మీకు డాట్స్ అనేవి వస్తాయన్నమాట. దీని తర్వాత ఈ కింద నుంచి మనకి హుక్స్ వైపు కింద నుంచి పైకి 2 ఇంచులకి మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటే మీకు సరిపోద్ది అనమాట. ఈ అంచు దగ్గర నుంచి పైకి ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా తీసుకుని 2 కూడా అంటే కిందది కూడా వచ్చేటట్టు చూసుకొని ఇలా చక్కగా ఇలా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయిపోయింది, సైడ్ డాట్ అయిపోయింది. ఈ మధ్యలో డాట్ అనేది ఎలా వేయాలన్నది మీకు నేను తర్వాత చూపిస్తాను. స్టిచ్చింగ్లోనే వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ని తీసుకోండి. ఇలా ఒక పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నేను ఒకవైపు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలాగ ఏదో ఒకటి తీసుకోండి. తీసుకుని ఇటువైపు నేను డాట్స్ ఎలా వేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. అదే రకంగా రెండో వైపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా కలపండి. ఈ కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ని ఇలా కలిపితే కరెక్ట్గా మీకు మనం అనుకున్న వెడల్పు వచ్చేస్తుంది అనమాట. అతిగా మార్కింగ్లు చూడాల్సిన అవసరం లేదు. కట్ అందుకే పెట్టుకుంటే కరెక్ట్గా ఆ కట్స్ని ఈ కట్స్ని కలిపేటప్పటికి ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ నుంచి కింద నుంచి పైకి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి ఇలా. దాని తర్వాత ఈ కట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు చక్కగా ఇక్కడ ఫస్ట్ లాక్ చేసుకోవాలి. ఎక్కడ కదలకుండా పట్టుకొని ఇక్కడ లాక్ చేసుకుని దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ్ చేసేటప్పుడు కూడా లాక్ చేయడం అన్నది కంపల్సరీ అనమాట. లేదంటే మీకు కుట్లు విడిపోతాయి. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ డాట్ గురించి ఏంటంటే ఇక్కడ కూడా మనం కట్ పెట్టాం కదండి, కరెక్ట్గా కట్ అనేది సెంటర్కి వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ అంటే ఆ చివరి నుంచి కూడా ఇది కూడా సేమ్ అదే రకంగా ఇలా 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇంచీ టేప్ని ఇలా పైనుంచి కూడా ఇలా పట్టుకొని మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇలా 2.5 ఇంచులకి ఇక్కడికి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ కుట్ అనేది మీకు ఒక పాదం ఖర్చుతోని స్టార్ట్ చేయాలి. ఇది చూసారు కదా, ఈ ఫూట్ ఉంది కదా ఇటువైపుది, ఈ పాదం వెడల్పు ఎంత ఉందో అక్కడికే కరెక్ట్గా క్లాత్ రావాలన్నమాట. ఎక్స్ట్రాగా ఇలా బయటికి వచ్చేయకూడదు. పాదం ఖర్చు అంటే ఇంత ఉంటుంది, అంటే ఒక ఇంచుమించులోని 1/4 ఇంచు ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇలా క్రాస్గా కుట్టకూడదండి. ఫస్ట్ ఇలా తీసి ఇలా తీయాలి, అంటే సన్నంగా రావాలన్నమాట. అతిగా క్రాస్ తీయకూడదు. ఇక్కడి నుంచి ఫస్ట్ లాక్ చేయండి. ఇలా లాక్ చేసి నెమ్మదిగా సన్నగా 2.5 ఇంచుల మార్కింగ్ దగ్గరికి వచ్చేసేటట్టు చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇప్పుడు మీకు సైడ్ డాట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ డాటు చంక దగ్గర ఎలా వేస్తారు అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలాగ సెంటర్కి పట్టుకోండి. ఇక్కడ ఒకటి కార్నర్ పాయింట్ వస్తుంది కదా, అక్కడి నుంచి సెంటర్ పట్టుకుని తిన్నగా ఇలా పట్టుకుంటే చాలా ఈజీగా మీకు ఈ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ డాట్ అనేది ఎప్పుడూ కూడా ఈ కార్నర్ వరకు రాదండి. కొద్దిగా అంటే మనకి ఆమ్ రౌండ్ డౌన్ నుంచి కిందకు వస్తుంది అనమాట. ఇక్కడ కూడా కరెక్ట్గా 1/4 ఇంచు పట్టుకొని పైనుంచి ఇలాగా కిందకి 3.5 ఇంచుల దగ్గర కానీ 4 ఇంచుల వరకు కానీ మీరు మార్కింగ్ పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను.
ఈ రకంగా 4 ఇంచీల దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలాగా పాదం ఖర్చుతోనే ఈ డాట్ కూడా ఎప్పుడు కూడా స్టార్టింగ్ అనేది మీకు పాదం ఖర్చుతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా పాదం ఖర్చు నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇది చూడండి, మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా లాక్ చేసి సన్నగా మనం అనుకున్న 4 ఇంచీల దగ్గరికి చక్కగా ఇలాగా వచ్చి లాక్ చేసేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత మనం దారం కట్ చేసేస్తే మీకు 3 డాట్స్ది కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఇలా ఒకసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూడండి, మీకు బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ రకంగా అయితే మార్కింగ్లు పెట్టుకుని ఎంత లెంత్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే రకంగా రెండో పార్ట్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ఈ రకంగా మనకి షేప్ అనేది వచ్చిందనమాట. ఇదే రకంగా రెండో పార్ట్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేను రెండోది కూడా స్టిచ్చింగ్ చేసేసి మీకు నేను చూపిస్తాను చూడండి. చూడండి, రెండోది కూడా నేను స్టిచ్చింగ్ చేసేసాను సేమ్ ఇదే రకంగా. ఇప్పుడు చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది కదా. మెడ దగ్గర కానీ మనకి కింద షేప్ బెల్ట్ అంచుల దగ్గర కానీ లేదంటే మధ్యలో ఉన్న డాట్ కానీ సమానంగా రావాలన్నమాట. ఎక్కడా కూడా ఎగుడు దిగుడు అంటే ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా రావాలి. ఈ రకంగా ఇది అదే రకంగా కింద అంచు, అదే రకంగా మధ్యలో ఉన్న డాట్స్ ఇది కూడా ఇలా సమానంగా రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీరు రెండు కూడా ఒకే రకంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినట్టు. సరేనా అండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.